నీకేం నవ్వుతావరా? అతను చేసిన పనికి నేను కంగారు పడుతున్నాను. ఎవరతను? మీ మామగారా? ప్రజలకు సేవ చేస్తానని చెప్పింది, ఇంతవరకు చేయనేలేదు. కానీ నాకు చేస్తానని చెప్పింది, వెంటనే చేసేశారు. దీనికైనా సంతోషపడరా? రే, కొండపల్లికి పోస్టింగ్ రావడం సంతోషమైన విషయం కాదురా, అది డేంజర్ ఏరియా. తెలుసురా? ఇలా చూడరా, నువ్వు మా ఇద్దరికి పెళ్లి జరిపించినందుకు అతను నీ మీద పగ తీర్చుకున్నాడు. రాజకీయ నాయకులు అంతేరా ప్రభాకర్. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు బాగా తెలుసు. అపాయాన్ని ఆహ్వానించి హలో అనడమేరా మన ఇద్దరిలో ఉన్న గుణం. ఈ మంత్రి ఏ ఉద్దేశంతో అక్కడ పంపిస్తున్నాడో అది మార్చి చూపిస్తా, గెలిచి చూపిస్తా. రే, నా వల్లే నీకు ఈ పోస్టింగ్ రావడం నా మనసుకి కష్టంగా ఉందిరా. ప్రభాకర్, నేను చదువుకున్నది నీ వల్లనే, ఐఎఫ్ఎస్ అయ్యింది నీ వల్లనే, డ్యూటీలో మంచి పేరు తెచ్చుకునేది నీ వల్లేరా. నాకు సర్వం నువ్వేరా. ఏమిటండి మీరు ఇదే చూస్తూ కూర్చున్నారు? గాయత్రి, నాకెందుకు రాజారాం గురించి అనుమానంగా ఉంది. వాడికి సర్వం నేనేని తరచు అనేవాడు. వాడి మరణానికి కూడా నేనే కారణమయ్యాను. ఏమండి, అలాంటిదేమీ జరగదండి. గాయత్రి, వీరభద్రం మృగం కంటే ఘోరమైన వాడు. వాడి గురించి నీకు తెలీదు. ఆయన తిరిగి వచ్చేస్తారని ఇంతకు ముందేగా అన్నారు. అలా చెప్తేనే వాళ్ళమ్మకు ధైర్యంగా ఉంటుంది. సార్, కొండపల్లికి ట్రాన్స్ఫర్ నాకు వద్దు సార్. ఎందుకు వద్దంటున్నావు? అది కాదు సార్, ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేయండి, కొండపల్లికి మాత్రం నాకు వద్దు సార్. గవర్నమెంట్ రూల్ తెలిసే మాట్లాడుతున్నావా? ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి జాయిన్ అవ్వు. నో సార్, నాకు అపెండిసైటిస్, అల్సర్, పచ్చకామెలు కూడా ఉన్నాయి సార్. బాగానే ఉన్నావు కదయ్యా. లే సార్, ఆ మాట నేనంటం లేదు, డాక్టర్ సర్టిఫికెట్ లో ఉంది. బాగో రూల్స్ తెలుసు. ఐఆమ్ ప్రభాకర్. చెప్పండి. నన్ను కొండపల్లికి ట్రాన్స్ఫర్ చేయండి. కాదు మిస్టర్ ప్రభాకర్, పోస్టింగ్ వేసేసాం. వేశారు, కానీ అతను నిరాకరించాడు. అది నాకు తెలుసు. అది చాలా డేంజరస్ ప్లేస్, యూనో. సార్, నేను మిలిటరీలో కెప్టెన్ గా చేశాను. కాశ్మీర్ అడవుల్ని చూశాను, అస్సాం అడవుల్లో కూడా వర్క్ చేశాను. అక్కడున్న గొరిలాస్ను కూడా ఫేస్ చేశాను. నా దృష్టిలో మాత్రం కొండపల్లి ఒక సవాల్ కానే కాదు, సాధారణ విషయమే. మంత్రి ఎక్కడ అబ్బాయా? పైన సంతకాలు చేస్తున్నారండి. మన తలరాతలే మారిపోతున్నాయి. ఆ విషయం పట్టించుకోకుండా సంతకాలు పెడుతున్నాడు. సంతకాలు ఏమైంది? ప్రభాకర్ కొండపల్లి పోతున్నాడంట. వాడు ఎక్కడ పోతే నాకేమయ్యా? వాడు అక్కడికి పోతే మన ఇద్దరు ఎక్కడ పోవాలో తెలియటం లేదు. అర్థమయ్యేలా చెప్పు. మీ అల్లుడు గారు కొండపల్లి పోతున్నాడంట. వాడు కరాకండి మనిషిని మీకు తెలుసు కదా. వాడు వీరభద్రం విషయంలో తల దూర్చి మన రహస్యాలు కనిపెట్టేస్తే మన గతేం కావాలా? వెంటనే పై వాళ్ళతో చెప్పి ఓ దారి చూడండి. ఏం చూడమంటావు? వీరభద్ర నరికే గంధం జట్టులో మనకి భాగం ఉందని చెప్పనా? ఓయ్, బుద్ధి ఉందంటే నీకు? అది లేదు కనుకనే జనం నాకు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యే చేశారు. అది సరే, త్వరగా సీఎం లెవెల్లో మాట్లాడి దీనికి ఓ మార్గం చూడండి. వాడక్కడికి వెళ్లకుండా ఉండేందుకు నా శాయశక్తులా ప్రయత్నించి చూశాను. ఇంతకు మించి మాట్లాడితే మన గోతిని మనమే తవ్వుకున్నట్టుగా, మన విషయాలు బయటకు తెలియడానికి మనమే కారకులం అవుతాం. అదే మీ అల్లుడు గారితో చెప్పి. మా అల్లుడా? కూతురు తెచ్చే 5 ఏళ్ళు అయిపోయింది. నాకు అల్లుడు ఎక్కడున్నాడయ్యా? మరైతే నన్నే చూసుకోమంటారా? చూసుకో, తర్వాత మీరు బాధపడకూడదు. బాధ లేదు, బాదంకాయ లేదు. నువ్వేం కావాలన్నా చేసుకో, నేను తలదొచ్చను. హలో, ఎవరు? ప్రభాకరా? ఏందబ్బాయా, కొండపిల్లి వెళ్తున్నాడు కదా, ఆ తలనీళ్ళు తీసే సూటు కదా తమ్ముడు. గంధం సీట్లు తెగ్గోసే సూటు ఎదిరిస్తే తల్లే తెగ్గోసే సూటు. అక్కడికంతా వెళ్ళొద్దు అబ్బాయా. నువ్వెవరు? తెలిసినోడే అబ్బాయా. ముద్దుగా ఓడుకుని కన్నావు, ముచ్చటగా కూతుండు గానీ కుటుంబంతో సంతోషంగా బతకడం మానేసి ఎందుకు అబ్బాయి అల్పాయిస్తో పోదాం అనుకున్నా? నువ్వెవరు? నీ పేరు ముందు చెప్పు. పేరా ముఖ్యం, మిస్టర్ ఎక్స్ అనుకోరాదా? ఈ ఎక్స్ తో నేను మాట్లాడనురా. నీ నిజమైన పేరు చెప్పరా. ఎక్సే అబ్బాయా. నిజమైన పేరు కూడా చెప్పుకోలేని పిరికోడివి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఏయ్, మూతి మీద మీసం ఉంటే ఫోన్ పెట్టేసి ఇక్కడికి రారా రాస్. ప్రభాకర్ ఇంటికి పక్కనున్న పాలబూతులో పనిచేసేవాడిని మనోళ్ళ ద్వారా సెటప్ చేసి వాళ్ళింటికి వెళ్లే పాలల్లో మాత్రం విషం కల్పించాడు. ఆ పాలు తాగిన కుటుంబం అంతా మర్నాడు ప్రాణాలతో ఉండకూడదు. కరెక్ట్ గా పని చేసుకొచ్చేయి. ఓ
రాత్రి ఎవరండి మీకు ఫోన్ చేసింది? రాత్రి ఎవరండి మీకు ఫోన్ చేసింది? రే నువ్వు ఊరుకోరా. ఎవడో పని పాట లేనివాడు నీకు భార్యా బిడ్డలో ఉన్నారు, కొండపల్లికి వెళ్ళొద్దని బెదిరిస్తున్నాడు. మనకెందుకండి ఈ గొడవ? మీరు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. ఏ ఏ నాకు నా భర్త, నా బిడ్డ, నా కుటుంబమే ముఖ్యం. ఏమా కోపంగా ఉన్నా? రే నువ్వు నోరు మూసుకుని నాన్నమ్మ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు. వెవ్వెవ్వెవ్వె. ఉమ్, నువ్వు కోపంగా ఉన్నావని బాబుకు తెలియాలా? వదలండి. ఎందుకు ఇలా చేయి వదిలించుకుంటున్నావు? మీరు ఆ ప్రాంతానికి వెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. గాయత్రి, చదువుకున్న దానివి నువ్వేలా మాట్లాడుతున్నావేంటి? చదువుకున్న పిల్లైనా చదువురాని పిల్లైనా అందరిది ఒకే మనసండి. ఇలా చూడు గాయత్రి, సాధారణ మనిషిగా కాకుండా ఆదర్శమైన భర్తగా మార్చడం ఒక భార్య కర్తవ్యం. అంతేకాకుండా నా మిత్రుడు ఏమయ్యాడో కనిపెట్టడం నా ధర్మం. మన కోసమే వాడికి ఈ శిక్షని నీకు తెలీదా? నువ్వేలా కంటతడి పెడితే ఎలా? గాయత్రి, మనిషి ఒకరోజు బతికినా వీరుడిగా బతకాలి. నేను మీతో 100 ఏళ్ళు బ్రతకాలని ఆశపడుతున్నానండి. అర్థమైందా? కాల్చుకు. ఆంటీ ఆంటీ ఏయ్ ఎరా, తుపాకీ కావాలన్నావు, కొనిస్తే ఎప్పుడు ఇదే పనే? నిన్ను కాల్ చేస్తా. ఏడ్సేవలే, నువ్వు కూర్చోమ్మా. ఇదిగోమ్మా. షూ. ఈ ఇంట్లో ఎవరూ నా మాట వినిపించుకోవడం లేదు. కానివ్వండి కానివ్వండి, ఏదో ఒకరోజు తెలుస్తుంది. గాయత్రి, చెప్పేది సూటిగా చెప్పు, లొడ వాక్కు. రే ఏం చేస్తావంటే అక్కడ 4 పుల్లున్నాయిగా, ఒకదాన్ని షూట్ చేయి. ఏయ్, ఏంటి కొత్తగా బెట్టు చేస్తున్నావు? అవునవును, నేనే బెట్టు చేస్తున్నాను. పెళ్ళం పిల్లల కంటే మీకు కర్తవ్యమే ముఖ్యమైపోయింది. ఏ ఆఫీసర్కి లేని కర్తవ్యం మీకు మాత్రం ఎందుకండి? రేపు మీకు ఏదైనా జరిగితే ఆ పరిస్థితి ఏమిటని కొంచెమైనా ఆలోచించారా? ఇప్పుడు ఏం జరిగిపోయిందని అలా చిందులేస్తున్నావు? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ భయంతో పారిపోతే ఎవరు ఉద్యోగం చేసేది? ఆకాశం నుంచి కింద పడి బతికిన వాడు ఉన్నాడు, కాలుదారి కింద పడి చచ్చిన వాడు ఉన్నాడు. అంతా దేవుడు లీల. మగవాడు పని మీద వెళ్ళేటప్పుడు కన్నీటితో పంపకూడదమ్మా, నవ్వుతూ పంపించాలి. ఒరే పాలు తాగరా. వద్దు. గాయత్రి, నువ్వు ఊహించేలా ఏం జరగదు. ఒరే ఫోన్ పాలు తాగరా. బెదిరించాడని మనం భయపడిపోవాలి. నా రాజా కాదు, తాగరా బాబు. ఒరే తాగమ్మా. నువ్వే తాగు. ఒరే ఎక్కడికి రా మళ్ళీ పరుగులు? ఈ వయసులో నేను నీతో పరిగెత్తలేదా? ఇలా రారా. అలా బతిమాలితే వాడు వినడండి. దాని నీకు పొగరు ఎక్కువైపోతుంది. ఎవరి మాట వినలేదు. తాగరా, తాగు. నాకు వద్దు పో. రేయ్, ఆగరా, ఆగక్కడ. నేను చెప్పింది మీ నాన్న వినడం లేదు, నువ్వు వినడం లేదు. మీ ఇద్దరు నా గురించి ఏమనుకుంటున్నారు? కొట్టదమ్మా, తాగుతాను. గాయత్రి, బాబును కొట్టుకో. మీరెందుకు వాడిని వెనక తీసుకొస్తారు? గాయత్రి, ఏయ్, నా మీద కోపాన్ని వాడి మీద చూపిస్తావేంటి? ఆ? నేను అప్పుడే చెప్పాను, విన్నారా? రాత్రేమో ఫోన్లో బెదిరించారు, ఇప్పుడు పాలల విషయం కలిపారు, కుక్క తెచ్చింది. ఇంకా ఏం దారుణాలు జరుగుతాయో ఆ దేవుడికే తెలియాలి. వాడు నాశనంగాను ఎప్పుడు ఇచ్చే పాలు కాకుండా వేరే ప్యాకెట్ ఇచ్చాడు. ఇదేమిటని అడిగితే మీకోసం ప్రత్యేకంగా తెచ్చానన్నాడు. ఎవరమ్మా? ఆ పాల బుత్తువాడే.
మా ఇంటికి విషం కలిపిన పాలు ఎవడ్రాని నిమ్మంది? ఎవడిమ్మంది? సార్ సార్ నాకు తెలియదు సార్, ఉదయం డ్యూటీలో ఉన్నాడు ఇచ్చాడు సార్. ఎక్కడ్రా వాడు? ఇంటికి వెళ్ళిపోయాడు సార్. రారా. ఇలా రమ్మా. ఏమైంది? ఉదయం ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, ఇలాగా ఏమైందో తెలియదు రేసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పాలలో విషం కలిపి మిమ్మల్ని అంతం చేయాలనుకున్న ప్రయత్నం గురించి మీ ఉద్దేశం ఏంటి? నన్ను అంతం చేసే శక్తి ఆ దేవుడికి తప్ప ఇంకెవరికీ లేదు. అది కాదు సార్, కొండపల్లి అడవులకు మీరు వెళ్ళాలనుకున్న తర్వాతనే ఈ పని జరిగింది. అందువల్ల ఈ పని వీరభద్రం మనుషులే చేసి ఉండొచ్చుగా? కావచ్చు. ఇక్కడే వాడి వల్ల ప్రమాదం కలిగినప్పుడు అక్కడికి వెళ్తే ఎక్కువగా ఉండొచ్చుగా? ఖచ్చితంగా అపాయం ఎక్కువే ఉంటుంది. నాకు కాదు, వీరభద్రానికి. మాటలో ఉన్న సాహసం మీ చేతలో కూడా ఉంటుందా సార్? ఉందో లేదో ఆ వీరభద్రాన్ని పట్టుకున్న తర్వాత అడగండి సార్. ఎవరూ పట్టుకోలేని వీరభద్రుని మీరు పట్టుకుంటారని సవాల్ చేస్తున్నారా? సవాల్ కాదు, శపథం. వీరభద్రాన్ని పట్టుకోవడమే నా లక్ష్యం, బతుకున్న వాడినో లేక వాడి శవాన్నో.